తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగిందో అందరూ చూసారా? వందే మాత్రం ఇస్లాంలో హరాం అని చెప్పి కొంచెం మంది ఎంఐఎం లీడర్స్ వాకౌట్ చేశారు. సో సిమిలర్గా ఇంకొక ఇన్సిడెంట్ గోదావరిలో టెంపుల్ కన్స్ట్రక్షన్ ఒక దళిత్ కమ్యూనిటీలో చేస్తున్నారని చెప్పి కొంచెం మంది క్రిస్టియన్ ఫెయిత్ నమ్ముకునే వాళ్ళు దాన్ని అపోజ్ చేశారు. ఇలాంటి వాళ్ళందరికీ రీసెంట్గా ఎలాన్ మస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే తక్కువ చదువు ఉండి ఎక్కువ పేదరికం ఉండి పవర్టీలో స్విమ్మింగ్ చేస్తూ వీళ్ళకి ఉన్నంత రిలీజియస్ ఎక్స్ట్రీమిజం లేదా మతోన్మాదం అనేది ఇంకా వేరే ఎవరికి ఉండదని చెప్పి ఎక్కడెక్కడో చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. నిజంగా వీళ్ళందరూ ఇప్పుడు ఆ స్టేట్మెంట్ని ప్రూవ్ చేశారు. జపాన్ కంటే సౌత్ కొరియా కంటే గొప్ప సొసైటీ ఏమన్నది మోడర్న్ స్టాటిస్టిక్స్ తీస్తే ఎడ్యుకేషన్లో అయినా హెల్త్ కేర్లో అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదా లివింగ్ స్టాండర్డ్స్ ఎక్కడో అదాపాతాళంలో ఉన్నాం. What really is the value of human life in India? Let's start with the Suraj Kund Mela in Faridabad. In Delhi's Janakpuri, a 25-year-old banker named Kamal. Then there's Yuvraj Mehta. ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు రిలీజియన్ మతం అనేది పర్సనల్ అఫైర్. జస్ట్ కీప్ ఇట్ విత్ యూ, కీప్ ఇట్ ఇన్ యువర్ పాకెట్. అంత అవసరం లేదు అసలు నిజంగా చెప్పుకోవాలంటే. ఇప్పుడు ఒక డెవలప్డ్ సొసైటీ లెన్స్ పెట్టి మన కండిషన్ చూస్తే ఇదంతా ఒక థర్డ్ వరల్డ్ డంపింగ్ యార్డ్ లాగే అనిపిస్తుంది.